రైట్, ఓకే. చంద్రశేఖర్ గారు సార్, ఇప్పుడు నా మాట వినపడుతుందా సార్? వెరీ క్లియర్ సార్. ఏంటి లోకేష్ గారు రెడ్ బుక్ తన పని తాను చేసుకెళ్ళిపోతా అంటున్నారు. ఇంకా ఇయర్ ఎండ్ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ ఇయర్ లో చాలా మందిని అందులో ఉన్న పేర్లు ఒక్కొక్కటి లేపుతారేమో అని చెప్పి అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఒకటండి, ఎవరినన్నా సరే ఒకసారి అరెస్ట్ చేశారనుకోండి, ఆ బెయిల్ వచ్చేస్తుంది, ఇంకా టెన్షన్ పోతుంది, కోర్టు పరిధిలో వెళ్ళిపోద్ది. ఇదిగో అరెస్టు, ఇదిగో అరెస్టు, ఇదిగో అరెస్టు అంటే ఏంటి మెంటల్ టెన్షన్ పెడదామని చూస్తున్నారా ఏంటి? నాకేం అర్థం కావట్లేదు. అది 18 నెలలు దాస్తున్నారు అంటేని తప్పులు జరగవా అంటే ఖచ్చితంగా ఎక్కడైనా తప్పులు జరుగుతాయి. కావాలి అనుకుంటే కాన్సన్ట్రేట్ చేస్తే ఏ రాజకీయ నాయకుడినన్నా సరే పట్టుకోవచ్చు. ఎక్కడో దగ్గర ఏదో పొరపాటు జరుగుతుంది. అరెస్ట్ చేయడం పెద్ద గొప్ప కాదు. చేసేస్తే ఏముందిలే, అలా ఊరిద్దామని చూస్తున్నారా, లేకపోతే టెన్షన్ పెడదామని చూస్తున్నారా? సరే, హెల్త్ బాగాలేదు కదా, ముఖ్యంగా కొడాలి నాని గారి కోసం. ఎందుకంటే ఆయన కూడా ఖచ్చితంగా అందులో ఉంటారు. ఎక్కువ మాట్లాడింది ఆయనే. చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పుడు కానీ వేరే అంశాలు కానీ చాలా దారుణంగా లోకేష్ గారిని అనడం కానీ ఇవన్నీ ఏం జరుగుతుందండి? మీ అనుమానం ఏంటి? వర్మ గారు, మీకు ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలు ఆంజనేయులు గారికి, తులసిరెడ్డి గారికి, షాజహాన్ గారికి హృదయపూర్వక నమస్కారం. నమస్తే. వీటిని ఆంధ్రాలో మంగళవారం కబుర్లు అంటారు. ఈ మంగళవారం కబుర్లు ఏంటి అంటే, పరిపాలన చేతగానటువంటి కూటమి నేతలు 18 నెలల నుంచి ఈ రాష్ట్రాన్ని ఆర్థికంగా, వ్యవసాయ రంగంలో కానీ లేదా ఏ రంగంలో కూడా నడిపించలేనటువంటి ఈ కూటమి నేతలకి ఒకటి డైవర్షన్ చేయడం తప్ప ఇంకొకటి వారికి పనిగా పెట్టుకోలేదు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రంగాలను మొత్తాన్ని సర్వనాశనం చేసేశారు. ఏకంగా పోలీసు వ్యవస్థ అయితే 0 మార్కులతోటి ఈ దేశంలోనే అట్టడుగు స్థానాన్ని కైవసం చేసుకుంది. ఇక వ్యవసాయ రంగం అంటావా, ₹1 పావలాకి కిలోలు అరటి పండ్లు అమ్ముకునే పరిస్థితికి, దుర్మార్గపు స్థితికి ఈ రాష్ట్రాన్ని నెట్టివేశారు. ఇక ఇది చాలదు అన్నట్టుగా మనకి రాష్ట్రంలో పరువు పోతే సరిపోదు, ఏకంగా సెంట్రల్లో కూడా పరువు పోవాలనే విధంగా లోకేష్ గారి అక్కడ విమానయాన రంగంలో వచ్చినటువంటి విపత్తు నుంచి కూడా కాపాడడానికి ప్రయత్నం చేస్తున్నాడని దీపక్ గారు, మా మాజీ ఎమ్మెల్సీ గారు ప్రస్తావన చేసి దేశవ్యాప్తంగా పరువు పోగొట్టుకున్నటువంటి పరిస్థితి, ఈ దేశం ఎన్నడీ చూడనటువంటి పరిస్థితిని ఏవియేషన్ రంగంలో ఈరోజు కొనసాగిస్తుంది కూటమి ప్రభుత్వం. 2,70,000 కోట్ల రూపాయల అప్పు తీసుకొచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో ఒక్కటంటే ఒక్క వ్యవస్థను గాని సంస్థను గాని తీసుకురాలేదు. కొత్తగా 40 సంవత్సరాల ముఖ్యమంత్రి, సీనియర్ నాయకుడిని అంటారు, 15 సంవత్సరాల ముఖ్యమంత్రి అంటారు, రకరకాల కామెంట్లు చేసుకుంటారు, ఉన్నటువంటి ఎల్లో గొట్టాలతోటి రోజు ఊదించుకునే కార్యక్రమం చేస్తూ ఉంటారు. రాష్ట్రం పరిస్థితి ఏంటయా అంటే, ఆర్థికంగా జిఎస్డిపిలో పక్క రాష్ట్రం తెలంగాణ 10% గ్రోత్ను సాధిస్తే మనం మాత్రం మైనస్ లో ఉంటాం. ఏ రంగాన్ని కూడా సరిగా సక్రమంగా నిర్వహించలేనటువంటి వీళ్ళు రాజకీయంగా కూడా తెలుగుదేశం గ్రాఫ్ పడిపోయింది, అట్టడుగు స్థానానికి పడిపోయి ఇవాళ ఆ జాకీలెత్తి లేపుకోవటానికి పవన్ కళ్యాణ్ గారు సినీ గ్లామర్ని తీసుకొచ్చుకొని పక్కన పెట్టుకొని ఏదో అధికారంలోకి వచ్చారు. ఇవాళ వీళ్ళ పరిస్థితి ఏంటంటే, ఇక్కడ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని నడపలేదు, దేశం దాటి పెట్టుబడులు అనేటటువంటి పేరుతోటి విహారయాత్రలకు వెళ్ళిన దగ్గర అక్కడ కూడా ఈ మంగళవారం కబుర్లు, ఎర్ర బుక్కు అని. ఎవడు భయపడుతున్నాడు ఈ ఎర్ర బుక్కును చూస్తే? తప్పు చేసింది మీరు, మీ నాన్నగారి పేరు మీద, చంద్రబాబు నాయుడు గారి పేరు మీద, గౌరవ ముఖ్యమంత్రి గారి పేరు మీద 19 కేసులు ఉంటే అన్ని రకాలైనటువంటి ఆధారాలతోటి వారు అరెస్ట్ అయి ఉంటే ఒక్కొక్క కేసు ఎత్తివేస్తున్నారు. అధికారాన్ని ప్రదర్శించి సాక్షులుగా ఉన్నటువంటి వారిని, ఎంక్వైరీలో ఉన్నటువంటి వారిని భయపెట్టి భయభ్రాంతులకి గురి చేసి వారిని ఈ రాష్ట్రంలో రీసెంట్ గా ఒక సర్వే వచ్చింది. ఈ సర్వేలో తేలింది ఏంటంటే, మీది వాయిస్ బ్రేక్ అవుతుంది, ఒకసారి చూసుకోండి, మీరు నెట్వర్క్ చూసుకోండి, మీకు ఇస్తాను నెక్స్ట్ నేను. చూసుకోండి, 2 నెట్వర్క్ ఉన్నాయేమో.